6 నెలలుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ఒక వృద్ధురాలి ఫోటో మార్చి గుర్తు తెలియని దుండగులు బ్యాంకులో పెన్షన్ డబ్బులు తీసుకెళ్లిన ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శేషు పెంటమ్మ గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటుంది. ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు ఆమె పెన్షన్ బుక్కుపై ఫోటో మార్చి ప్రతి నెల పెన్షన్ తీసుకెళ్లినట్లు ఆరోపిస్తుంది. ఈ నెల పెన్షన్ కోసం రావడంతో అవినీతి అంశం బయటపడింది. దీంతో బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. బుధవారం బ్యాంకు ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ని సంప్రదించడంతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని, నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు. అయితే బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తనకు అన్యాయం జరిగిందని శేషు పెంటమ్మ ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వస్తే దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఏ సిబ్బంది తప్పు ఉందో ఆ సిబ్బంది మీద మేము చర్య తీసుకుంటాం. ఎటువంటి అన్యాయం జరగదు. తప్పు చేశారో ఏమో బదులు వేరే వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆమె మీద మేము క్రిమినల్ కేసు పెడతాం. మీరే లేదు, ఇంతకు వాయిస్ ఉంది మా దగ్గర. ఏ తప్పు చేసిందో మేము ఎంక్వైరీ చేస్తాం. కంప్లైంట్ ఇస్తే